ఎంత పరోక్షంగా మనం సపోర్ట్ చేస్తున్నాం. ఇవాళ ఓలా, ఊబర్, టాక్సీ, హోటల్స్, రెస్టారెంట్స్, చిన్న చిన్న టీ బండి కొట్టు నుంచి మొదలు పెడితే ఐటీ ప్రొఫెషనల్ వరకు ఈ పెట్టుబడులు రావడం వల్ల ఈరోజు బతుకుతున్నారు. ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఈరోజు మనం కల్పిస్తున్నాం. 400 ఎకరాలలో 1,00,000 ఉద్యోగాలు వచ్చి దాదాపుగా 50,000 కోట్ల రూపాయల పెట్టుబడులతోని ఈరోజు మనం అభివృద్ధి చేయాలనుకుంటే దాన్ని అడ్డుకుంటారు. ఒక పక్కన నేను రాబోయే రోజుల్లో మా అధికారులను మూసి పరివాహక ప్రాంతంలో ఏమీ లేనివాడు, ఏ విధంగా బతకడానికి అవకాశం లేనోడు ఆ మూసి మురికి కూపంలో మునిగి తేలుతున్నాడు. మూసిలో బతకాలని ఎవరు కోరుకోరు. ఆ దోమల బాధ, మూసి మురికి వాసన, ఇక్కడనే ఎంత వాసన వస్తుందో మీరు చూసిండ్రు కదా. మూసిలో ఎట్లాంటి నరక పరిస్థితులు ఉంటాయో మీరు ఆలోచన చేయండి. అంత నరకంలో బతకాలని ఏ పేదవాడైనా అనుకుంటాడా? ఈరోజు నేను అసెంబ్లీలో అడిగిన ప్రతిపక్షాలు, ఆ మూసిలో నివసిస్తున్న వాళ్ళకి ఏమి ఇద్దామో చెప్పండి. 5 లక్షలు ఇద్దామా, 10 లక్షలు ఇద్దామా, డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇద్దామా, 120 గజాల ప్లాట్ ఇద్దామా, ఇందిరమ్మ ఇల్లు ఇద్దామా? ప్రభుత్వం నుంచి ఒక 10,000 కోట్లు మూసిలో మురికిలో బతుకుతున్న పేదవాళ్ళకు ఒక మంచి జీవితాన్ని నుంచి ఒక మంచి వాళ్ళ పిల్లలకు మంచి పాఠశాలలు ఇచ్చి వాళ్ళకి చదువుకోవడానికి వసతులు ఇచ్చి వాళ్ళకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాం, కలిసి రండి అంటే రారు. మీరు అక్కడి నుంచి వాళ్ళని తరలించొద్దంటారు. మీరేమో జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లు, జన్వాడల లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌజులలో విశాలమైన భవంతులలో మీరు ఏమో బతుకుతారు. వాళ్ళు మాత్రం మూసీలనే ఆ మురికిలోనే మునిగి చావాలనా అని నేను అడుగుతున్నా అడ్డుకునే వాళ్ళని.